ప్రభు నామమున వందనాలండి. మీరందరూ బాగున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఈరోజు అంశంలోనికి వెళదాము. మత్తయి సువార్త 13 అధ్యాయం 47-48 చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు. అక్కడ ఏడుపును పండ్ల కొరుకుటను ఉండును. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదో తన శిష్యులకు వివరిస్తున్నారు. జాలరులు సముద్రానికి చేపలు పడటానికి వెళ్ళినప్పుడు వల వేస్తారు. అలా వేసినప్పుడు ఆ వలలో నానా విధములైన చేపలు పడతాయి. వల నిండినప్పుడు దాన్ని దరికి చేర్చి ఆ వలలో ఉన్న చేపలను వేరు చేస్తారు. మంచి చేపల్ని వారి గంపల్లో వేసుకుంటారు, చెడ్డ వాటిని బయట పారవేస్తారు. అలాగే యుగ సమాప్తి యందు యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి ఆ దుష్టులను అగ్నిగుండంలో పడేస్తారు. అక్కడ వేదన బాధ ఉంటుంది. నీతిమంతులు నిత్య జీవాన్ని పొందుకొని దేవునితో పరలోకంలో నిత్యము సంతోషిస్తారు. ఈ సందర్భం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోతో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ వందనాలు. Please like, share and subscribe to my channel. Thank you.